నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవోను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనందాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బీసీ వర్గాలకు ఎంతో వెనుకబడి ఉన్నటువంటి బీసీ వర్గాలకు సాధికారిత, సామాజిక న్యాయం చేయడానికి ఈ జీవో ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయం సామాజికవేత్తల్లోనూ బీసీ వర్గాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి ఈ జీవో అమలుకు రావడం, స్థానిక ఎన్నికల్లో ఈ జీవోకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆనందాలు వ్యక్తమవుతున్న ఒకవైపు ఉంటే, ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లో మాత్రం నిర్లిప్తత అయితే కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా స్థానికంగా పట్టున్నటువంటి రెడ్డి సామాజిక వర్గమే కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి సామాజిక వర్గానికి పెట్టింది పేరు. అటువంటి నేపథ్యంలో స్థానిక గ్రామాలలో కూడా రెడ్డి వర్గాలకు అనూహ్యమైనటువంటి పట్టు సుదీర్ఘకాలంగా ఉన్నది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు రావడంతో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎక్కడ పోటీ చేసే అవకాశాలు ఉండకపోవడంతో ఇప్పుడు వారిలో నిర్లిప్తత, కాంగ్రెస్పై వ్యతిరేకత భావం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కూడా కీలక పాత్ర పోషించి రెడ్డి సామాజిక వర్గానికి విలమద నుండి మా సామాజిక వర్గానికి రావాలంటూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రెడ్డి నాయకత్వం స్థానికంగా బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విశేష కృషి చేసిన స్పష్టంగా మనకు అందరికి కూడా తెలిసినటువంటి అంశమే. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల వల్ల రెడ్డి సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు తమకు స్థానిక సంస్థల్లో అవకాశాలు లేకపోవడంతో ఇక మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరం అంటూ వారు చెప్పుకుంటున్నటువంటి తీరు ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 42% రిజర్వేషన్ అమలు కావడం, రొటేషన్ పద్ధతిలో ఇస్తుండడంతో రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత ఉండి వారి యొక్క ఓట్లు గణనీయంగా ఉన్నటువంటి అక్కడ బీసీ సామాజిక వర్గానికే రిజర్వేషన్ రావడం, వారికి పోటీ చేసే అవకాశం లేకపోవడం, వేరే గ్రామాలలో ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి ఎక్కువగా జనాభా కలిగినటువంటి అక్కడ జనరల్కు ఓసీకి రావడం రొటేషన్ పద్ధతిలో. గతంలో బీసీ జనాభాను బట్టి బీసీలు అధికంగా ఉన్నటువంటి చోట అప్పుడు బీసీలు రిజర్వేషన్ కావడం జరిగింది. అవి ఇప్పుడు జనరల్ కావడం జరిగింది. ఈ జనరల్ కావడంతో అక్కడ అనూహ్యంగా బీసీలే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు లేకపోవడం, ఒకవేళ ఉన్నా కానీ ఒకళ్ళిద్దరు మాత్రమే ఉండడం, అక్కడ జనాభా పరంగా బీసీలు అధికంగా ఉండడం, బీసీలు ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉండడం, ఈ ప్రభావంతో అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు నిరాశ, నిస్పృహాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో. సామాజికంగా వస్తున్నటువంటి మార్పులు, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి ఆ సామాజిక వర్గం, రాజకీయంగా బలోపేతమై ఉన్నటువంటి వారు, పటిష్టంగా పట్టున్నటువంటి వారే కావడం, తమ రాజకీయ భవిష్యత్తు ఇంకా పెరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల. పార్టీలో ఉన్నటువంటి అదే దాదాపు ఎమ్మెల్యేలంతా వారే ఉండడం, ఇక తమ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా కావాలని ఆశలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి ఆశలు నిరాశగా మారాయి అనే కనిపిస్తూ ఉంది. వారంతా ఇప్పుడు తమ నాయకుల వద్దకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. దీంతో గ్రామాలలో పూర్తిగా రాజకీయ, సామాజిక పరిస్థితులు పూర్తిగా మార్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 42% రిజర్వేషన్ వల్ల ఎక్కడ కూడా వారు పోటీ చేసే అవకాశాలు లేకపోవడం, ఎంపీపీగా జనరల్గా పోటీ చేయాల్సి ఉన్న చోట కూడా జనరల్ అయినప్పటికీ అక్కడ కూడా పోటీ చేసే అవకాశాలు వారికి లేకపోవడం, అక్కడ కూడా మిగిలినటువంటి సామాజిక వర్గం బలంగా ఉండటం, ఇప్పుడు వచ్చినటువంటి సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక పరిపుష్టి కూడా
పెంపొంది ఉండటం వల్ల సామాజిక పరమైనటువంటి అంశాల్లో కూడా జనరల్ కేటగిరీలో కూడా వారు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు సామాజిక మార్పుకు ఇది ఒక కులమానంగా నిలుస్తుందనే అంశం సామాజికవేత్తలు చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 40 ప్రకారం రాష్ట్ర విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవోతో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికల నిర్వహణ అవసరమైనటువంటి కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్ పోస్టుల వరకు అన్నింటినీ ఖరారు చేశారు. ఇప్పటికే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు సిబ్బంది ఎవరు కూడా సెలవులు కూడా పెట్టొద్దని సూచన కూడా చేయడం, దాదాపుగా ఎన్నికలు జరుగుతాయనే అంశమే ప్రధానంగా చర్చకు వస్తూ ఉంది. జీవో కావడం వల్ల దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే ఆగిపోతాయి అనే ఒక చర్చ కూడా జరుగుతున్నప్పటికీ, ఒకవేళ ఆగిపోయినప్పటికీ ఇవే రిజర్వేషన్లు మళ్ళీ అమలు చేసి స్థానిక ఎన్నికల్లోకి పోవాల్సినటువంటి అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది. నిజంగా కోర్టు ఆపి ఎన్నికలు ఆగినట్లయితే అది పూర్తిగా కాంగ్రెస్కే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే పూర్తిగా నష్టం జరుగుతుందని చెప్పలేం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యంలో ఉన్నటువంటి రెడ్డి వర్గానికి మాత్రం ఇది చెంపపెట్టుగానే మిగిలే అవకాశం ఉంది. వారికి అవకాశాలు సన్నగిల్లి ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి, సుదీర్ఘకాలంగా రాజ్యాధికారానికి స్థానికంగా కూడా పట్టును లేకపోకుండా ఉన్నటువంటి బీసీ వర్గానికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళి దీన్ని రద్దు చేసినా అది కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టమే జరుగుతుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. ఈ స్థానిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నటువంటి అనేక మంది కూడా వారి తలరాతలు, వారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా మారిపోయే రిజర్వేషన్ ప్రక్రియ వచ్చింది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజంగా ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి వారికి అవకాశాలు రాకుండా అనుకోకుండా అనూహ్యంగా కొంతమందికి రాజకీయ భవిష్యత్తును ఈ స్థానిక ఎన్నికలు నిలిపే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి ఇదంతా ప్రక్రియ చేస్తుందా, లేదు అంటే నిజంగానే ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 42% ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 69% దాటుతా ఉంది. మరి 50% కట్ ఆఫ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అది చట్టబద్ధత కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అది అయ్యే అవకాశం లేకపోవడంతో జీవో రూపంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. కోర్టుకు వెళితే నిలిచిపోయే అవకాశం కూడా ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కోర్టుకు ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ ప్లీజ్ అంటూ ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితుల మీద మరి జీవోపై కోర్టుకు ఎవరైనా వెళ్తే నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ అయితే సాగుతుంది. కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఎన్నికల నిర్వహణ ఆగిపోయినప్పటికీ మళ్ళీ నిర్వహించే సమయానికి ఈ రిజర్వేషన్ ప్రక్రియనే కొనసాగించకుంటే కాంగ్రెస్ ఇంకింత తీవ్రంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే యూరియాకు సంబంధించినటువంటి అంశంలో వ్యతిరేకత, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి అవకాశాలు లేకపోవడం, రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ గట్టి పట్టున్నటువంటి నాయకులు వారంతా కూడా కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఉంటారు. అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కు మరింత ఇవి ఆపిన తర్వాత కూడా భారీగా నష్టము కాంగ్రెస్ పార్టీకి జరిగే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.